ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలోని ప్రధాన నేతలపై పోటీ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కుప్పం, హిందూపురం విషయంలో ప్రత్యేకంగా వ్యూహంతో వైసీపీ ముందుకెళ్తోంది. ఇదే సమయంలో మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవలే మురుగుడు లావణ్య అనే కొత్త అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. తాజాగా అసలు ఈమె ఎవరు అనే చర్చలు జరుగుతున్నాయి. మరి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ, ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికలను రచిస్తున్నారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే అభ్యర్థులను పలుమార్లు మారుస్తూ ప్రతిపక్షాలను సైతం అయోమయానికి గురిచేస్తోంది. ఇటీవల విడుదల చేసిన జాబితాను చూసినట్టయితే జగన్ వ్యూహమేమిటో అర్థమవుతుంది. తాజాగా మంగళగిరి, నెల్లూరు పార్లమెంట్, కర్నూలు అసెంబ్లీలకు ఇన్ఛార్జీలను నియమించారు. ఇందులో మంగళగిరి నుంచి మురుగడ లావణ్యను సమన్వయకర్తగా నియమితులయ్యారు. 2024లో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఢీకొట్టే ఈ మురుగుడు లావణ్య ఎవరా? ఈమె బ్యాక్గ్రౌండ్ ఏమిటా అనే విషయాలపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మురుగుడు లావణ్య విషయానికి వస్తే ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. అంతేకాక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు. ఇక కాండ్రు కమలకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1987లో వైఎస్సార్ ఆశీస్సులతో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా మురుగుడు హనుమంతరావు పోటీ చేసి ఎన్నికయ్యారు. అలాగే ఆయన 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎథిక్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మురుగుడు లావణ్య తల్లి కాండ్రు కమల విషయానికి వస్తే ఆమె 2004 నుంచి 2009 వరకు మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం టీటీడీ బోర్డు మెంబరుగా పనిచేశారు. అలా మొత్తంగా లావణ్యకు అటు పుట్టిల్లు, ఇటు అత్తగారి ఇల్లు రాజకీయ నేపథ్యం కలిగింది. అలాగే ఈ రెండు కుటుంబాలకు మంగళగిరిలో మంచి పేరుంది. మొత్తంగా మరోసారి లోకేష్ను ఓడించేందుకు లావణ్యను వైఎస్సార్సీపీ బరిలో నిలిపింది. ఇకపోతే ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి. సమ్మర్ ఇంకా రాలేదు. కానీ ఆ వేడికి ఏమాత్రం తగ్గకుండా ఏపీ ఎన్నికల హీటు మాత్రం కొనసాగుతోంది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్సార్సీపీ వ్యూహాలు రచిస్తుంది. ఇదే సమయంలో సీఎం జగన్ గెలుపును ఆపాలనే ప్రతిపక్ష టీడీపీ, జనసేన విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇలా వచ్చే ఎన్నికల్లో జగన్ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చిత్రవిచిత్రమైన ప్లాన్లు వేస్తున్నారు. అవి స్థానికంగా రివర్స్ అవుతుండటంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ, జనసేన కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 118తో తొలి జాబితాను విడుదల చేశారు. ఈ ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనతో చాలా చోట్ల అసమ్మతి సెగలు రేగాయి. జనసేన కేవలం 24 స్థానాల్లోనే పోటీ చేయనుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు, కాపు సంఘ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు నాయుడు కొత్త ప్లాను అమలు చేస్తున్నాడు. రాజకీయ విలువలను గంగలో కలిపి ఇష్టానురీతిగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఎలాగైనా సీఎం జగన్ విజయాన్ని అడ్డుకోవాలనే ఆలోచనలో చాలా చిత్రమైన వ్యూహాలు రచిస్తున్నారని టాక్. ఈ క్రమంలో బయటకు వచ్చిందే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు. ఈ కామెంట్స్ చేసే ముందు చంద్రబాబుతో పీకే భేటీ అయ్యారని టాక్. బాబు ఇచ్చిన డైరెక్షన్ మేరకే ప్రశాంత్ కిషోర్ జగన్పై వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే లాజిక్ మిస్ అయి ప్రశాంత్ కిషోర్ మాట్లాడటంతో అడ్డంగా బుక్కయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇస్తే బాగుంటుందని, ఎంతో కాలం నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని బాబు పక్కన పెడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీలోని చాలామంది నేతలు బాబుపై వ్యతిరేకంగా, ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన మమ్మల్ని కాదని
పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం ఏంటని ఫైర్ అవుతున్నారట. అలాగే పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తుంచకుండా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారని పలు నియోజకవర్గాల్లో ఎన్ఆర్ఐలను బరిలోకి దింపాడు. ఇది కూడా తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం తెప్పిస్తుందని సమాచారం. డబ్బులతోనే విజయం సాధిస్తామనుకుంటే ఇక అందరూ ఎన్ఆర్ఐలనే పోటీ చేయించండి అంటూ పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇద్దరికి మించి ఎక్కువ మందికి చివరి వరకు టికెట్ ఆశ చూపి చివర్లో అందరికీ హ్యాండ్ ఇస్తూ కొత్తవారిని తీసుకొస్తున్నాడు. ఇలా చంద్రబాబు వేస్తున్న విచిత్రమైన ప్లాన్లకు గెలుపు సంగతి పక్కన పెడితే మరోసారి చిత్తుగా ఓడిపోవటం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.